హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం రోజు కూడా మనీ పరంగా అంటే మనీని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అనే విషయంపై మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు అసలు మనీని ఏ విధంగా సేవ్ చేయొచ్చు, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనేది ఈరోజైతే చూసేద్దామండి. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దానివలన నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందైతే ఉంటుంది. అలానే ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కూడా ఇవ్వండి. మీ సజెషన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోస్ ఎవరికైనా అవసరం ఉన్నాయి అంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి. ఇక ఆలస్యం కాకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. అసలు ముఖ్యంగా హౌస్ వైఫ్స్ మనం ఇంట్లోనే ఉంటున్నాము, సంపాదన ఏమీ లేదు అనుకునే వాళ్ళు కావచ్చు, అసలు పొదుపు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనేది తెలియని వాళ్ళు కావచ్చు. మనం కొన్ని పనులు మార్చుకోవడం వలన పొదుపు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనేది మనకే తెలుస్తుందండి. ప్రతి విషయంలో కూడా మనీ పరంగా మనం సేవ్ చేయాలి అని అనుకున్నప్పుడు మనకే ఆలోచన వస్తుంది, పలానా చోట సేవ్ చేయొచ్చు అని. అసలు మనీ సేవ్ చేయడం అనేది మొదలు పెడితేనే కదా మనకి ఎక్కడ ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కడ తక్కువ ఖర్చు అవుతుంది అనేది తెలుస్తుంది. మనం గట్టిగా అనుకోవాలి కానీ మనీని ఏ విధంగా అయినా ఎక్కడి నుంచి అయినా మనం అయితే సేవ్ చేయొచ్చు. ఉదాహరణకి కిచెన్లో మనీ సేవ్ చేయొచ్చు, కూరగాయలు తీసుకునేటప్పుడు సేవ్ చేయొచ్చు, ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు సేవ్ చేయొచ్చు. మనం ఒక అమౌంట్ అనుకుని, ఇప్పుడు ఉదాహరణకి కూరగాయలు తీసుకోవడానికి అనుకోండి, కూరగాయలకి ఒక అమౌంట్ అనుకుని మనమైతే ఇంటి నుంచి వెళ్ళాలండి. ఉదాహరణకి ఒక 100 రూపాయల కూరగాయలు ఈరోజు తెచ్చుకోవాలి అనుకుంటే మనం 80 రూపాయల కూరగాయలనే తీసుకొచ్చుకోవాలి. 20 రూపాయలు సేవింగ్స్లోకి వెళ్ళేటట్టు మనమైతే ప్లాన్ చేసుకోవాలండి. ఎందుకంటే కూరగాయలు మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్లో ఉంటాయి. ఉదాహరణకి నేను తీసుకున్న ఈ కూరగాయలే చూడండి, ఈసారి అయితే రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయండి. ముఖ్యంగా టమాటాలు అయితే కేజీ 80 రూపాయలే ఎంతో చెప్తున్నారు. చాలా అంటే చాలా రేట్లు ఉన్నాయి వెజిటేబుల్స్ అయితేనే. నేనైతే 250 రూపాయలు తీసుకుని వెళ్ళానండి కూరగాయలకి ఈ వారానికి. రేట్లు చూసేసరికి వామ్మో అనిపించింది. ఇంక ఉన్న వాటిలోనే కాస్త రేటు తక్కువగా ఉన్నవి ఎంచుకుని అవే తెచ్చుకున్నానండి ఇంటికి. ఇవి లీఫీ వెజిటేబుల్స్ అయితే కొంచెం పర్వాలేదండి, అంటే 20 రూపాయలకి 3 కట్టలు అలా వస్తున్నాయి. నేనైతే 250 రూపాయలు తీసుకుని వెళ్తే 220 రూపాయలకైతే తెచ్చుకోగలిగానండి. 30 రూపాయలు సేవ్ చేశాను ఇందులోని. ఈ విధంగా మనం అనుకోవాలి కానీ ఎక్కడైనా మనీ అయితే ఈజీగా సేవ్ చేయొచ్చండి. కాకపోతే కొంచెం మనం ఆలోచించి చేయాల్సి ఉంటుంది మనీ సేవింగ్స్ అనేవి. ఎందుకంటే మనం తినడానికి కూడా ఆలోచిస్తూ ఉంటే మనకే ఇబ్బందిగా ఉంటుంది కదా. కాబట్టి మనం చూసుకుని అసలు ఇంట్లో ఏం కూరగాయలు ఉన్నవి అనేవి చూసుకుని ఆలోచించుకుని వెళ్ళి అక్కడ రేట్లు చూసి మనకి ఏవి అనుకువగా ఉన్నాయో అవి తీసి తెచ్చుకోవాలండి. ఈ టమాటాలు అయితే నేను ఈ వారం కొన్నవి కాదు, లాస్ట్ వీక్వే. నాకు ఇందులో వంకాయలు, బంగాళదుంపలు మిగిలిన వాటితో పోలిస్తే ఇవి కొంచెం తక్కువ రేటుకు వచ్చాయండి. అందుకని ఇవే తీసుకున్నాను. అంటే అన్ని చోట్ల రేట్లు ఇలాగే ఉండకపోవచ్చు. అలానే ఈ రోజుల్లో ముఖ్యంగా ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టేది జొమాటోలకు కావచ్చు, స్విగ్గీలకు కావచ్చు, ఏదైనా సరే ఆర్డర్ పెట్టుకొని తెచ్చేసుకుంటున్నామండి. లేదంటే మనకి వండటం రాకో లేదా కొంచెం బద్ధకం అనిపించో ఎలా అయినా సరే రెస్టారెంట్లకు వెళ్ళి అయితే తింటూ ఉన్నాము. అదేం తప్పేమీ కాదు. కాకపోతే ప్రతిరోజు అలా కాకుండా ఏదో నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో అన్నట్టు మనం పెట్టుకుంటే మనీని అయితే సేవ్ చేయొచ్చండి. ఎందుకంటే ఈ రోజుల్లో రెస్టారెంట్కి వెళ్తే వందల మాట దేవురెరుగు, ఒక నలుగురు అయితే ఈజీగా 1000 రూపాయలు 1500 అయితే అవుతున్నాయి. దానికన్నా కూడా కొంచెం శ్రమ అయినా పర్వాలేదు కానీ మనం ఇంట్లో తెచ్చుకుని ఏదైనా సరే వండుకుంటే మనీ పరంగానూ ఆదా అవుతుంది, హెల్త్ పరంగా కూడా బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండి. ఇవాళ నాన్న వస్తానన్నారు, అందుకని ఫిష్ అయితే తీసుకొచ్చామండి. నాకు ఈ ఫిష్కి వచ్చి 180 రూపాయలు అయితే పడింది. చిన్న ఫిష్ అనండి, ఒక 4-5 ముక్కలు మధ్య ముక్కలు వచ్చాయి. అలానే తల తోక శన అంటారు కదా, అది కూడా వచ్చిందండి.
అదే మనం రెస్టారెంట్కి కానీ లేదా జొమాటో స్విగ్గీలో కానీ ఆర్డర్ పెడితే మనకి ఇన్ని రావండి. 180 రూపాయలకి ఫిష్ అయితే వచ్చిందన్నాను కదా. మనకు అది కూర ప్రత్యేకించి జొమాటోలో చూసినా స్విగ్గీలో చూసినా 250 పైనే ఉందండి. ఆర్డర్ పెడితే మహా అయితే ఎన్ని వస్తాయండి, 2-3 ముక్కలు వస్తాయి అంతే. నేనైతే తల తోక తర్వాత శన అందులో 2 బెండకాయలు వేసి పులుసు అయితే పెట్టానండి. నాన్నకి చేపలు అంటే చాలా ఇష్టము. అలానే మధ్య ముక్కలు ఒక 5 ముక్కలు వచ్చాయని చెప్పాను కదా, దాన్ని అయితే ఫ్రై చేస్తున్నాను. ఇది చూడటానికి అందంగా లేకపోవచ్చండి, రుచికి చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మనం పెద్దగా ఎక్కువగా మసాలాలు అవి వేసుకోం కాబట్టి మనం నీట్గా వండుకుంటాము. కాకపోతే కొంచెం టైం వెచ్చించాల్సి ఉంటుంది, కొంచెం శ్రమ వెచ్చించాల్సి ఉంటుందండి. నాకు ఈ చేపల కూర మొత్తం వండటానికి ఇంచుమించు ఒక 35 నిమిషాలు పట్టింది అంతేనండి. ఇదే మనం రెస్టారెంట్లో ఆర్డర్ పెడితే ఖచ్చితంగా 200-300 అయితే అవుతుంది. పైగా ఇంటిల్లిపాదికి కూడా సరిపోదండి. వాళ్ళు ఏమేమి మసాలాలు వేస్తారో మనకు తెలియదు కదా. పైగా ఫిష్ అది ఫ్రెష్గా వండుతారో లేదా అనేది కూడా మనకు తెలియదు. ఈ విధంగా మనం మనీ సేవింగ్స్ అనేవి ఎక్కడైనా ఎలాగైనా మొదలు పెట్టచ్చండి. అది కిచెన్లోనే కావచ్చు, మనం వండే కూరల్లోనే కావచ్చు, బయట నుంచి తెచ్చుకునే కూరగాయల్లోనే కావచ్చు, ఫ్రూట్స్లోనే కావచ్చు, స్నాక్స్లోనే కావచ్చు. మనం ఒక అమౌంట్ అనుకుని, ఇప్పుడు ఉదాహరణకి చేపలే చూడండి, నేను 250 రూపాయలు తీసుకెళ్ళానండి చేపలు తీసుకురావడానికి అని చెప్పేసి. వాళ్ళు 220 రూపాయలు చెప్పారు. 180 రూపాయలకి బేరం అడిగి తీసుకున్నానండి. కట్ చేసినందుకు 10 రూపాయలు తీసుకున్నారు. మొత్తం నాది 190 రూపాయలు అయితే అయ్యింది. అదే బయట నుంచి ఆర్డర్ పెట్టుకుని తెచ్చుకున్నా తిన్నా ఒక్కొక్కసారి అరగకపోవచ్చండి ఫుడ్ అనేది. మనం హెల్త్ పరంగా కూడా చూసుకోవాలి. అలాగని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మనీ పరంగా ఇబ్బంది లేని వాళ్ళు ఎప్పుడైనా ఎంజాయ్ చేసుకోవచ్చండి. కానీ మాలాగా మిడిల్ క్లాస్లో ఉంటూ మనం బయట ఫుడ్ తిన్నామనుకోండి, హెల్త్ పరంగానూ మంచిది కాదు, అలానే మనీ పరంగా కూడా మనం ఆలోచించి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కదా. ముఖ్యంగా మన ఆడవాళ్ళు తలుచుకుంటే ఎక్కడైనా సరే మనీని పోగు చేయొచ్చండి. ఇంట్లోనే కిచెన్లో కావచ్చు, లేదా పాలు వస్తాయండి, మనం పాలను కూడా చక్కగా కాసుకుని పెరుగు వేసుకుని నెయ్యి తీసుకుని దానిలో కూడా మనం సేవ్ చేయొచ్చండి. ఇలా రోజు మన ఆడవాళ్ళు ఇంట్లో ఎక్కడెక్కడ మనీ సేవ్ చేసుకోవచ్చు అనేది, చిన్న చిన్న అవసరాలకు మనం ఎవరి దగ్గర చాచకుండా మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ చేసి ఏ విధంగా మనీని పోగు చేసుకోవచ్చు అనేవి, అలానే చిన్న చిన్న పెట్టుబడులు ఎక్కడ పెడితే మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి అనేవి మీకు ముందు వీడియోలో షేర్ చేస్తానండి. మరైతే ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక నుండి రోజు వీడియోలు వచ్చేటట్టు ట్రై చేస్తానండి. మీ అందరికీ మరొకసారి అడుగుతున్నాను, వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరైతే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.